ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 10వ రాశి అయిన మకర రాశి వారి సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో మీ రాశ్యాధిపతి శనిదేవుడు వక్రగతి మరియు 10వ ఇంట్లో ఏర్పడే శుక్రుని మాలవ్య యోగం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూద్దాం. చివరి వరకు చూడండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రత్యేక పండుగలు కూడా తెలుసుకుందాము. సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి, సెప్టెంబర్ 26 మహాపితృపక్షాలు ప్రారంభం. ఇది ఈ 3 ఈ మాసంలో చాలా విశేషమైనవి. ఇక గ్రహాల స్థితి, దృష్టుల సమన్వయం, ముఖ్యమైన పాయింట్లు ఇవన్నీ తెలుసుకుందాము. ఆ తర్వాత సమగ్ర సమాచారం కూడా రంగాల వారీగా తెలుసుకుందాము అనేది చూద్దాము. ఇక మీ మకర రాశి వారికి రాశ్యాధిపతి శని మీ రాశికి 3వ ఇల్లైన మీనరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు. శుక్రుడు సెప్టెంబర్ 3 నుండి మీ రాశికి 10వ ఇల్లైన కర్మస్థానంలో తులారాశి స్వక్షేత్రంలో సంచరిస్తూ మాలవ్య యోగాన్ని ఇస్తున్నాడు. ఈ మకర రాశి వారికి కూడా ఈ మాసంలో మాలవ్య యోగం అనేది చాలా మందికి, కొన్ని రాశుల వారికి వర్తిస్తుంది. అది మకర రాశి వారికి కూడా వర్తిస్తుంది. ఇక బుధుడు 8 నుండి 10వ ఇంట్లోకి వచ్చి శుక్రుడితో కలుస్తున్నాడు. రవి సెప్టెంబర్ 18 వరకు 8వ ఇంట కేతువుతో ఉండి ఆ తర్వాత 9వ ఇల్లైన భాగ్యస్థానంలోనికి వెళ్తాడు. ఇక కుజుడైతే సెప్టెంబర్ 18 నుండి 7వ ఇంట నీచ స్థితి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో కలుస్తాడు. ఇక ఈ దృష్టుల సమన్వయం, 7వ ఇంట్లో ఉన్న ఉచ్చ గురువు తన 9వ దృష్టితో 3వ ఇల్లైన మీనరాశిని, అక్కడ వక్రించిన శని మీ రాశ్యాధిపతి దేవుణ్ణి చూస్తున్నాడు. దీనివల్ల శని వక్రించిన గురు దృష్టి వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉన్న అడ్డంకులు తొలగుతాయి అని చెప్పచ్చు. ఇక రంగాల వారీగా చూసుకుంటే ఆర్థికంగా షేర్ మార్కెట్లు ఈ విధంగా చూసుకుంటే సెప్టెంబర్ 18 తర్వాత రవి భాగ్యస్థానంలోనికి రావడం వల్ల ఆర్థిక స్థితి చాలా మెరుగవుతుందని చెప్పచ్చు. ఇక పాత బాకీలు వసూలవుతాయి, ఆర్థికంగా బాగుంది. 10వ ఇంట బుధ శుక్రుల అనుకూలత వల్ల షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగా సూచిస్తున్నాయి. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మంచి సమయంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యం, ప్రమాదాల విషయాలకు వస్తే సెప్టెంబర్ 18 వరకు 8వ ఇంట్లో రవికేతువుల ప్రభావం వల్ల కంటి సమస్యలు లేదా అలసట రావచ్చు. ఈ మాసంలో ఆకస్మిక ప్రమాద సూచనలు మొదటి 2 వారాలు స్వల్పంగా ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ లో జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, ఆసుపత్రి ఖర్చులు కూడా తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక 10వ ఇంట్లో బుధుని ఉచ్చ మరియు స్వక్షేత్ర సంబంధాల అనుకూలత వల్ల డాక్యుమెంటేషన్ పనులకు, కొత్త అగ్రిమెంట్లపై సంతకాలకు చాలా అనుకూలం. ఈ మాసంలో కోర్టు కేసులలో శని బలం వల్ల మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అని చెప్పచ్చు. ఇక తోబుట్టువులు, మిత్రులు, 3వ ఇంట ఉన్న శనిపై గురుదృష్టి పడటం వల్ల తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాక అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ మాసంలో. ఇక విద్యార్థులకి చూస్తే కనుక ఏకాగ్రత పెరుగుతుంది. ఈ మాసంలో మంచి మార్కులే సాధిస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి మంచి రిజల్ట్స్ లభిస్తుంది. ఇక విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అయితే సెప్టెంబర్ 18 తర్వాత రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల వీసాలు సులభంగా లభిస్తాయి అని చెప్పచ్చు. ఇక కర్మస్థానంలో ముఖ్యంగా శుక్రుని మాలవ్య యోగం వల్ల కొత్త వాహనం లేదా లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయడానికి బలమైన యోగం పడుతుంది ఈ మకర రాశి వారికి ఈ మాసంలో. ఇక పాత అప్పులు ఒత్తిడి కూడా తగ్గుతుంది ఈ మాసంలో. వ్యాపారస్తులకైతే కనుక ఈ నెల లక్కీ టైం అని చెప్పచ్చు. బాగా వ్యాపార విస్తరణకి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా వీరికి అలా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనేది సూచిస్తుంది. భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా
గురు కుజుల కలయిక వల్ల అవి మళ్ళీ సద్దుమణుగుతాయి, అంత ఇబ్బంది కలిగే విధంగా ఉండవు అనేది సూచిస్తుంది. ఇక కెరీరు, వివాహం, ప్రేమ విషయాలకు వస్తే ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటల వరకు వెళ్తాయి, ప్రేమికులకు బాగుంది అనేది సూచిస్తుంది. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి, అవివాహితులకి గురుదృష్టి వల్ల సంబంధాలు నిశ్చయం అవుతాయి. ఉద్యోగస్తులకు పదవ ఇంట్లో శుక్రుని బలం వల్ల ప్రమోషన్ లేదా హోదా పెరగడాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మంచి అనుకూలతలు ఉద్యోగస్తులకు కూడా. బదిలీలు అనుకూలంగా ఉంటాయి కోరుకున్న వారికి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ మాసంలో దానికి అనుకూలంగా ఉంది. ఇక నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది. ఇది ఈ విధంగా సమగ్ర సమాచారం మకర రాశి వారి గురించి. ఈ సెప్టెంబర్ నెల మకర రాశి వారికి చాలా అనుకూలంగా 75% అనుకూలం అని చెప్పచ్చు. ఇక 25% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మంచి పరిహారాలు సూచిస్తాను. సెప్టెంబర్ 18 వరకు ఆరోగ్యంపై అయితే మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 18 వరకు, ఆ తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. ఇక పరిహారాలు చూస్తే ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం, మరియు వినాయక చవితి రోజున విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పించడం వల్ల శుభం జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. చూసారుగా, మకర రాశి వారికి కర్మస్థాన శుక్రుని అనుకూలత వల్ల మీ కెరీర్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.